హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి క్యాంపింగ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి కామెంట్లు అయితే వేస్తున్నారు కదా. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక ఎక్స్ట్రీమ్ క్యాంపింగ్ వీడియో అయితే వేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు ఆల్రెడీ ఒక పెద్ద క్రేన్ అయితే ఉంది, అంతేకాకుండా మన క్యాంపర్ వెహికల్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే మన క్యాంపర్ని క్రేన్కి అటాచ్ చేసి పైన గాల్లోకి లేపుతాం. ఆ తర్వాత అదే క్యాంపర్లో మేము రేపటి వరకు సర్వైవ్ అయితే అవుతాం అన్నమాట. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ క్యాంపింగ్ వీడియోలో మొత్తం పార్టిసిపేట్ అయ్యేది ఎవరో అంటే నేను, కిట్ గాడు, రాకేష్ గాడు, అంతేకాకుండా జింగడు, నలుగురం వచ్చేసి పార్టిసిపేట్ అయితే అవుతున్నాము. వీళ్ళు కింద ఉండి మాకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇస్తారు. సో చూద్దాం ఎట్లుంటుందో. ఈ ఎక్స్ట్రీమ్ క్యాంపింగ్ వీడియో ఏదైతే ఉందో గైస్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. క్యాంపర్లు ఉంటాం, అట్లా అనకరా ఫస్టే ముంగటి నుంచి అల్లాగా పోతాం, తిరుగుతూనే ఉంటాము. సో ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇక సో లేట్ చేయకుండా మన క్యాంపర్ని క్రేన్కి అటాచ్ చేసుకుందాం. ఆ తర్వాత పైన కదా రాకేష్ గాడు అదని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళతో ఆడుకుంటున్నాడు. అదే పోతుంది మళ్ళీ అందరికి. వీడు రాత్రి మొత్తం ఇన్నే ఉంటారు, చూసే భయపడుతున్నారు. బాయ్ మజా కర్రా బాయ్, मजाक नहीं रियल ये ओरिजिनल भाई ये बेल्ट रुकेगा ना, इतना हैवी व्हीकल और 4 लोग रहेंगे. కొత్త బెల్ట్ ఇప్పారు, కొంచెం సేఫ్టీ ఉండాలి కాబట్టి మనం జరిగితే ఏం చేయాలి. కొత్త బెల్ట్ ఇప్పారు కరెక్టే, ఆడ బాధ వెళ్ళొచ్చు మన मजाक में तुम रियल में भाई मजा कर रहा भाई, ओनली वीडियो में रियल रियल तुम रियल भाई रियल రియలే. సో మొత్తానికి గైస్ మన క్యాంపర్కు బెల్ట్లు అయితే సెట్ అయిపోయినాయి, మీరు చూడవచ్చు. ఇప్పుడు ఫైనల్ కూడా పోతుంది. ఇక మేము దాంట్లో ఎక్కిన తర్వాత మొత్తం మీరు ఒకసారి ఉత్తమైరా నావు సార్ క్యాంపర్ కింద ఎట్టుంటో చూద్దాం. पेट्रोल डीजल टैंक కింద పడేసి ఆయన ఇక మన ఆర్సీ కార్కి లేదా అరగా తిరిగేదా మొత్తం ఘోరంగా ఉన్నాయి కింద. మెకానిజం పెట్టది దీన్ని ఇప్పుడు టెస్ట్లా తయారు చేద్దామా. స్కెలిటన్ అస్థిపంజరం నిజంగా కారును పైన చూస్తాం కానీ కిందికైనా చూస్తే చాలా క్రేజీ ఉన్నది. సార్ కింది మనం ఫస్ట్ తయారు చేసినాం చూడు గట్లున్నది. क्या खोलना गेट अंदर से ఫోన్లు గోపురాలు తీసుకున్నారా? ఎక్కురే 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 ఎక్కు వెయిట్ వెయిట్ కంట్రోల్ చేసుకోరి. మొత్తానికైతే గాయస్ నలుగురం లోపలికి వచ్చినాము. నేను, సీకే అండ్ చిట్టుగాడు, వెనకాల మీరు చూసినట్లయితే జింగడు, వీడొక్కడు వస్తలేడు. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని స్టార్ట్ చేయించి పైనకైతే తీసుకుపోతున్నాం. పోమా ఈ అద్దం ఒక్కటి దిగుతలేదు కిందికి, మంచిగా అన్ని దిగినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు దీన్ని రిపేర్ చేయాలి. ఏంటి చెప్పు లావట్ మనీ 10 రూపాయలు లేపరే. సక్సెస్ఫుల్ గా పైనకైతే పోతున్నాం. ఇప్పుడు వాళ్ళని పైనకైతే పంపిస్తున్నాం. పైన పోయిన తర్వాత ఆట ఆడుకుందాం. వాళ్ళకి నిలబడితే ఆయన వెళ్తారు, ఆట ఆడుకుందాం. వాళ్ళు పైన పోయిన తర్వాత సప్పుడు వెయిట్ వెయిట్ వాడు దూరంగా సప్పుడు వస్తుంది, కడకడ కడకడ సప్పుడు వచ్చా. అరే భయం అవుతుందిరా, భయపడుతున్నావు. आराम से కోతి అరే పిచ్చి పిచ్చి ఏం చేయకూర్రు, అంత హైట్ ఉంటాం కదా అయినా పానం పోతుంది. ఈ కోతి గారు కింద అసలు లోపలి పంపించే ఉంటారు, మన సేఫ్ ఉంది పంపిద్దాం ఇప్పటికైనా. చాలు 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 బస్. ए पोन 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 गोन उठो अरे आज
దించడం సైడ్ అవుతుంది ఇట్లా సైడ్ కి అవుతుంది ఇట్లా సైడ్ కి అవుతుంది ఇట్లా साइड कर रहा भाई వాళ్ళు ఘోరగా భయపడుతున్నారు మేమైనా అయిపో కురాడు ఇట్లా మేమైనా అయిపో మళ్ళా దిగుతుర్రు అయితలేదు ఏమైతలేదు ఇట్లా సైడ్కి అవుతుందట వాళ్ళకి సైడ్ ఇద్దరావు ఇద్దరావు ఏ భాయ్ ऐसे साइड में कर रहा कर रे ए भाई इसे साइड कर रे చూడురా జోబు కాదు సత్తము मारा लोते అటు అవుతున్నా చూడు క్యాంపర్ ముంగచ్చేని ఏం కాలే మీరే అంటున్నారు మాకైతే ఏం ఏర్పడలే బరాబరే ఉన్నా మరి వీళ్ళు మళ్ళా దిగిరు ఇట్లా సైడ్కి అవుతున్నాడు నేను చూసినప్పుడు అయితే మంచిగా పోయింది పైనకి అంతా లోడ్ అయిందన్న పైన ఇగో దగ్గరికి వస్తుంది ఆయన గదేనే అంటున్నా పైన బాగా లోట పడ్డదా మళ్ళా అడే పోతుంది ఇప్పుడు ఆడ దించగానే అడిగైంది సార్ ముంగట్కేం చూడు కార్ పైన లేపుడే అయితే లేదు ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి క్రేన్ రాగానే దుమ్మిండు కూరగాడు ఫస్ట్ మీది పోయేటప్పుడు దుమ్మిండు ఇప్పుడు మీది పోయేటప్పుడు కూడా దుమ్మిండు వాడు వెనకాల ఎత్తుంది డౌన్ అవుతుంది ఇంకా ఇట్లా నువ్వు ఇంకా ఓళ్ళు వెనక రావాలి ఎవడో మొత్తం నువ్వు ముందడుకోంగా అన్న और एक पट्टे है भाई इधर इसे डालो मुंडक के रंग को అన్నకి వెనుక పట్టేమంటే అయిపోతుంది అన్నకి ఇట్లా చెప్పు नीचे पट्टी डालो उससे हो जाता मेरे को लग रहा है అన్నకి చెమటలు పెట్టినాయి ఉడకపోతుంది అన్ని ఆల్మిక్స్ వాటరేనా ఏమో లబ్డబ్ లబ్డబ్ కొట్టుకుంటుంది మొన్నే గాడ పట్టుకుంటే నీకు కొట్టుకునేది ఏర్పడదా మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ సెట్ చేసిరు చెమటలు చెమటలు అయితే ఘోరం వస్తున్నాయి నాకు అర్థం బంద్ ఉంది రిపేర్ చేస్తావు మీరు పర 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 సౌండ్ అవుతుంది జరా భాయ్ సౌండే భయం అవుతాను ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాంపర్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి వేసేసుకుందాం లోపల ఇవన్నీ సెట్ అయింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఓన్లీ క్యాంపర్ నూపుతున్నారు వాళ్ళు లేపుతలేవు హెలికాప్టర్ హెలికాప్టర్ పైన పోతాయి ఆ టైర్ తిరిగి కింద హెలికాప్టర్ తిరిగేది ఉంటుంది రావుల పట్టి పట్టేది అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి ఆయన ఇక్కడే తాతావు తాత తీరా తాత బెదిరీడు రామ్ చరణ్ మిత్ర విన్నా మన క్యాంపర్ మీద వచ్చు మొత్తం చెట్ల పైన పోయిందా అంతా ఇటు పోయింది బావనైతే ఘోరంగా ఏరుకుంటుడు ఇంత సప్పుడు గీడైనా ఆడ ఏరుకుంటుడు పైన పంపిస్తాం చెట్ల మీద పంపిస్తాం పైనాక మొత్తం వాళ్ళని మొత్తం భయపెట్టియాలి క్రేన్ మొత్తం నేనే నడుపుతావు నేర్చుకొని చేత్తో ఇట్లా అంటాడు అంటాడు అడుగుదామా నేర్పిస్తామని తర్వాత భయం అవుతుంది అవుతుంది ఎందుకు కాదే అబ్బా కింద వాడు చెట్టు ఎందుకురా అన్న అపశకనం మాటలు మాట్లాడుతున్నావు భయం అవుతుందా మరి ఏం కాదు ఘోరంగా అంటే గాయస్ ఘోరంగా హైట్ కి అయితే వచ్చినాము నిజంగా క్యాంపర్ లా దూకుతే పైన వాళ్ళు ఆ సెట్ అయితే ఊతలేదు చచ్చిపోతేమో నాలుగు చెప్పండి బాబాయ్ చెప్పండి
ఇంకెంత మీకు మళ్ళా మీది పంపిస్తుంది కోతి తాడు ఉంటలేడు బస్రా అయ్యా చేస్తారు కానీ పట్టు సౌండ్ ఆరా బాయ్. అరే వెనకకు బెండ్ అయిందా ఇట్లా మేము ఇంకేమనుకున్నాం అంటే వెనక పోతాం అనుకున్నాం వెనకకేం పోతాం సమాన్ అంతా వెనక పోతే అదైతుంది మళ్ళా ఇట్లా వంగుతుంది కావచ్చు అన్న సమాన్ అంతా అజ్జా దిబ్బన్న మరి దిప్పి సామాన్ తీసుకొని మళ్ళీ అప్పుడు సడేద్దాం. ఎట్లా తిరుగుతుంది ఇప్పుడు కారు దాని తర్వాత తిరుగుతుంది చుట్టూరుగా చల్లగా వస్తుంది ఇప్పుడు మంచిగా మీద ఉన్నాక పోయిరాను మరి ఏమైంది పడితే సూపర్ ఉన్నది కానీ భయం అవుతుంది అక్క కింద భయం అవుతుంది కింద చూస్తే పని చేస్తలే అయితే ఏం కాదు ఇవి వేరే 3 ఉన్నాయి అలాగే వస్తుంది గాలి ఉడకపోతుంది అప్పటికే వస్తుందా అన్నావు నువ్వే పోయిరాను ఎందుకు చెప్పరా వెనకకు ఉంటా బాయ్ బాయ్ బ్యాక్ సైడ్ డోర్ వస్తుందిరా ఎందుకు మరి పోతుంటా ఆడు సామాన్లు అన్నీ ఎన్నుకున్నాయి సమాన్ ఉన్నాయి వెనక మొత్తం కింద పడితే మాకు సంబంధం లేదు ఏమైందిరా కూర ఏమైంది ఇంకా పోతే ఏమైనా అవుతుంది पीछे जाता तो कुछ होता क्या है मैं 45 किलो पोरा ठीक है अच्छा होता నువ్వు अच्छा होता డుమ్మునలు వద్దట అసలు డోర్ వస్తుంది ఇది వద్దు డోర్ వద్దు బెల్ట్ ఉన్నానా వద్దొద్దు గాయ ఎందుకు తీసు ఇట్లా పోతావు రే కింద పడ ఒక చచ్చిపిస్తావురా నీకోసం నా ప్రాణాలు ఇస్తాను పైన పోతావు ఫస్ట్ బాగానే ఉండరా ఇక వాడు మొత్తం వెనక పోయిండు ఆ జామ్యానికి తిన్న అరుగుతలేదు కావచ్చు ఆ మీదికి ఎక్కిండు మళ్ళీ డబ్బాలో పోతున్నావు మన క్యాంపర్ డబ్బాలకి ఇలా ఈ భయ అన్న చెప్పి ఇట్లు టన్మందాం అటే ఉండు ఇక అటే ఉండు నువ్వు లేకున్నా సరే ఇక అయ్యో అయ్యో ఇవి పట్టుకొని ఇట్లా అయ్యో జాంబే అది పట్టుకొని మెల్ల దిగు ఈ తాడు పట్టుకొని ఇట్రా ఇట్లా మెల్లగా రావద్దు కొద్దిగా గాలి వచ్చినా కానీ గింత గాలి వచ్చినా కానీ మొత్తం ఇట్లా తిరుగుతా ఉంది ఎవర్రా ఆరను వాళ్ళు ఎక్కుతురా ऐसे आजा इसी से आजा ऐसे आजा ऐसे राड में ऐसा है ना ఈ ట్రెండ్ రా ఫీలింగ్ సూపర్ నీ ఫీలింగ్ ఒరిజినల్ ఫీలింగ్ చెప్పు సూపర్ కాదు ఒక తిరిగి అయితే భయం అవుతుంది మరి చెప్తున్నావు మరి మరి గింత మీదకి వేసినా కదా ఒకవేళ తాళ్ళు జరిగిపోతే సూపర్ ఎట్లా ఊటి అన్న మరి చెప్పు రాదు కానీ మన భయం అయితే ఘోర భయం పైన ఎక్కినప్పుడు ఇంకెక్కువ భయం అయింది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఫీలింగ్ చోడుతుంది భయం అవుతుంది ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది కొత్త తాడు ఎత్తడేమో అనుకున్నాం మొత్తం అంటే 2 తెచ్చిండు అవి 2 వేసిండు సరిపోతే పాత తాడు కూడా వేసిండు ఆ పాతది సగం ఇట్లా చినిగిపోయి ఉంది అన్నట్టు అది వేసి పర్రబెట్టి సగం అయింది అయినా బందోబస్తు ఉంది మస్తు ఉంది అది గీనే ఉంది ఇది అదే పైన పాతది కిందికి వస్తుంది అరే తినేటి ఏమన్నా అవ్వటి ఒకటి ఉంటుంది ఏర్రే పొద్దుగా మనం ఉండాలి ఇలా అన్ని 3 వీడియో ఇదివరకు కూడా మళ్ళీ ఒకసారి తీసినాము కాకపోతే అలా చిన్న వెహికల్ చిన్న కార్ అది నేను ఒక్కనే ఉన్నా చిన్న వెహికల్ ఏముంది ఈజీగా లావట్ అవతల వారేయచ్చు ఇది పెద్ద వెహికల్ కదా ఇంత గాడిపు వచ్చినా కానీ మొత్తం ఊగుతుంది ప్లస్ ఏదైనా ఇట్లా మూమెంట్ చిన్నగా వచ్చినా కానీ మొత్తం ఇట్లా 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 అవుతుంది అది ఇచ్చే సౌండ్ కి భయం అవుతుంది 3 తెచ్చిరారా కెమెరామెన్ ఎవరు డైస్ కెమెరామెన్ కోసం తాను బాగా మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏం తిన్నాడు విజయం లెక్కనే నేను కూడా సేమ్ అంతే తినాడు తినావా भाई ये क्या भाई
ఏమంటుందిరా దానికి గట్లా ఏమో నీకు నాకు ఏపోతే గట్టి అసలు మీరు ఇప్పుడు చూడాలి నా మంచిగా ఉంది నాది మధ్యలో ఉంది ఆగితేరా నీకు దాని మీద చూడు చదువుతుంది ఇక 10 నెలలు కాకుండా 14 తారీఖు డేట్ అయిపోతే వైపు లొల్లి పెట్టుకుంటే క్యాంపర్ దించి చక్కగా క్రేన్ తీసుకొని పోదాం 4 నెలలు తారేంది తాగనా తిరిగితే భయం అవుతుంది నాయన ఈత ఉందన్న పైన ఇది అంతే దాయి నీ కథ నీ పని అయిపోయినట్టే ఇది ఏందన్న ఇంత జిట్టు కొట్టిన దిక్కులేదు ఘోరం అదే ఇక్కడ మట్టిలో వారేసారు కదా అని మంచినట్టున్నది మూత మీకే ఆడుతుంది నీకు ఒక విషయం చెప్పరా నువ్వెంత పాపాత్ముని కాకపోతే ఇప్పుడు 3 ఇప్పినాం నీకే కరమైన ఎందుకు వచ్చిందిరా మంచి పనులు లేదా జీవితంలో అన్ని పాప పనులే పాపాత్ములు కాబట్టి పొద్దున్నే శివుల ముఖం చూసినా ఖరాబ్ అయింది ఇక లోపల చూస్తున్నా అర్థమవుతుంటా పలిపోయినట్టు తావు ఏం కాదు అవుతారా డేట్ ఉందారా మొన్న చెప్పన్నారా చెప్పు ఏంటి గదే ఏంటి పైసలు ఎత్తుకొచ్చింది చట్నీ ఇంట్లోకి ఇచ్చే రకంగా తీసుకొచ్చే రకంగా ఒక చిన్న ఉన్నప్పుడు ఉండే స్కూల్ ఉన్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకోను ఎత్తుకుపోయా ఇప్పుడు ఇత్తగా నేను తీసుకోను మరి మొన్న ఎందుకు ఎత్తుకున్నావాడా మరి కరమైన ఎందుకు వచ్చిందిరా వాడు ఎత్తుకొచ్చినందుకే వచ్చింది ఆయనతో ఫుల్ గాడ్ పెట్టింది అనుకో హెలికాప్టర్ ఘోరంగా అవుతుంది స్టార్ట్ అది కరెంట్ ఉందారా ఉన్నా కరెంట్ ఉంటే దానికే పెట్టరు ఛార్జింగ్ పెట్టించిండా స్టార్ట్ చేయన్నారు ఒకసారి ఏమైతుంది టైర్లు తిరుగుతుంది ఏం కాదు ఏసీ వేసుకోవచ్చు కానీ ఏసీ అవసరం లేదు చల్లగా వస్తుంది హైట్లోకి వచ్చే వరకు కావచ్చు కానీ ఏదేమైనా సూపర్ ఫీలింగ్ నార్మల్గా కింద క్యాంపింగ్ చేసింది వేరు గాలిలో క్యాంపింగ్ చేసింది వేరు జింగడు మంచివాడు అన్న ఎందుకు ఇచ్చినారు ఇచ్చినందుకు రాత్రి ఇట్లా వంటమో ఏమో ఇలా ఏముంది గట్టిగా కూర్చుని పండు ఇట్లా అనుకో ఇప్పుడు వచ్చేసి గాయస్ మేము ఏం చేయబోతున్నాము అంటే లూడో అయితే ఆడబోతున్నాము కమాన్ టైం స్పెండ్ ఇద్దరం ఆడదాం ఇద్దరు పెట్టినా సోలో పెట్టినా సోలో పెట్టరా జింగడు నాకు నచ్చని కలర్ గ్రీన్ కలర్ అదే వచ్చిందా ఎక్స్చేంజ్ చేసుకున్నాం బ్లూ కలర్ టక్కన ఎక్కుతుంది ఎప్పుడైనా కానీ ఇది ఇంకా అందరికన్నా లాస్ట్కి ఎక్కుతుంది ఎల్లో కలర్ మొత్తం ఎక్కుతుంది ఎక్కదే ఎల్లో కలర్ లాస్ట్ ఎక్కది రెడ్ ఎక్కదు గ్రీన్ ఎక్కదు ఎక్కింది ఎక్కలే అబ్బా నా పని కదా ఒకటి ఉన్నది అందరితో ఒకటి ఉంటుంది సక్సెస్ఫుల్ గా గాయ్స్ నేను వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో అయితే గెలిచిన మీరు చూడొచ్చు నాకు గ్రీన్ కలర్ నంబర్ 1 ఆగు నువ్వు అది వస్తున్నావు నాకు వేసే ఛాన్స్ ఆడే ఛాన్స్ లేదా ఇక పిల్ల వచ్చారు గిల్ల ఓడిపోతారా ఫస్ట్ అర్రా అంటారు నన్ను ఇంక అందరు ముగ్గురు 20 శాతం పంపించినావు నువ్వు నేను చంపవలసిందే అనుకో ముగ్గురు ఒకటే నన్ను చంపారు ఇవర్ దాకా జింగంది ఒకటే ఉంది రాకేష్ అంది ఒకటి ఉంది ఎవరైతే ఫస్ట్ ఒకటి పడతా వాళ్ళు విన్ను ఒకటి అజ్జా జింగడి ఎన్ని సార్లు చంపారు నన్ను ఎన్ని పాపాలు చేస్తే ఇద్దరికి ఒకటి పడాలి వానికే పడదు నీకు వాళ్ళే చెప్పు ఎన్నిసార్లు చంపినా అయినా కానీ కంబ్యాక్ ఇచ్చిన మొత్తం తమ్ముడు కొడతారా చూడదు నీళ్ళని మొత్తం కింద పోయినాయి మ్యాట్ మరి నువ్వే వేగనోడే మరి ఇది వల్లే కేక్ ప్యాకెట్ ఉన్నాయి ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి కేక్స్ ఉన్నాయి మన దగ్గర కేక్స్ అయితే మళ్ళా తీసుకోండి నీకు ఇవ్వకుండా రెండే ఉన్నాయి ఇల్లకెళ్ళిద్దాం కానీ మళ్ళా ఖరాబ్ రావాలి సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే మెల్లమెల్ల చీకటి అవుతుంది మేము మంచిగా వండుకున్నాం మేమిద్దరం వాడు చూస్తున్నావు వాసన వచ్చినట్టు బిస్కెట్ పెట్టిరా కరెంట్ వేస్తలేదు ఏ కరెంటే అదే చార్జర్ లేపండి ఒక పైన ఇంకా జింగడేమంటున్నా అంటే చెట్ల మీద తీసుకోవాలంటే
ఇప్పుడు చేసేది కూడా మేము అదే వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళని వెళ్తుకొచ్చి మెల్ల ఇట్లా లేపాం పైకి లేపి ఎట్లా మీకు తీసుకోవాలి మెల్ల పిలవకుండా తీసుకో డ్రైవర్ అయినా ఎత్తుడు అలా పిలిచిరా ఎందుకో ఆయనకి ఏం చెప్పాలో అర్థమైతే లేదు ఆయనకి తెలుగు రాదు మాకేమో హిందీ రాదు ఏం చెప్పదు జరావు బాయ్ वो कैंपर वो चटनी आ गया पेड़ के ऊपर रखो भैया पेड़ के ऊपर रखो कैंपर गाड़ी गाड़ी है नीचे ऊपर नीचे फ्रंट जाओ भैया क्रेन तोड़ा हूँ जाओ फ्रंट साइड पेड़ में ऊपर में ट्री पे ना हाँ गाड़ी की पेड़ से ऊपर रखो ये చెప్పాలి అర్థమైతే లేదు गाड़ी पेड़ से ऊपर रखो हाँ, चलो గేర్ రోడ్ ఎంత పెద్ద ఉందో भेजा అడుగు అడుగు ఏంటిరా వాళ్ళు ఏమో చేస్తా అనుకున్నారు ఆయనకి నేను ఏంది ఎటు పోతున్నావు అనగానే క్రేన్ ఆఫీసింది ఏ భయపడతాడు ఏమైంది భయపడ్డాడు ఏమైందిరా కోతిగా ఏం కాలే ఏం లే ఈయన భయపడుతుడు మీరు భయపడుతున్నారని తమాషా లేదు కింద పడితే చచ్చిపోతే నువ్వు అదే ఎడుతుడు నువ్వుకెత్తుడు అబ్బా నేను పడతావు ఇప్పుడు డోర్ అటు పడ్డది పోతావు అలాగే బాగా ఉసిపోతుంది వాడినే ఉంది బెల్ట్ नहीं है ना हुक है ना उसमें से बेल्ट फेंक देता जाना आगे हाँ जा जा इधर थोड़ा मूव करो गाड़ी गाड़ी होगा जा जाओ भैया जा చెట్ల తీసుకోమంటారు కారణం చెట్ల మీద ఆ ముందటికి ఏదైనా అన్ను చెప్పాను అన్న చెప్తాను వద్దు వద్దు ఆ ముంగటి కన్నా ఏదైనా చెప్తలేడు మళ్ళీ భయపడుతుడు పొమ్మట వదలేడు ఆడ వాళ్ళు చెప్తురావు ఆడ వాళ్ళు సైగలు చెప్తురు भाई जा इधर आओ इधर आओ గాడి ఇదా మన అంటే ఈ అన్న కన్నా ఈయనతో ఇంకొక ఆయన వచ్చిండు ఆయనే మనతో మంచిగా క్లోజ్ ఉండు ఇधर आओ भाई బండి ఏందట చెట్ల పోతారట పంపిస్తారంట అది అటు ఇటు పడతా అని చెప్పి वो गाड़ी पे नीचे जाना నీచే కాదు ఊపర్ రాని हाँ, ऊपर जाना కోతిగాడు వాడు అసలు వాడిని మీద ఉంచేవాడు వేస్ట్ కింద ఉంచాడు వాడు వీడియో ఏయ్, వీడియో నేను బండి ఎత్తాడు అని ఊపొచ్చు. చెప్పేసి వాడిని కింద ఉంచితే వాడు కోతి మమ్మల్ని మీది పంపిస్తాడు చెట్లకు ऊपर ना कुछ नहीं वो जा झड़वा को ऊपर का हाथ रखते हैं उधर। एक बार उसको पूछो मैं गाड़ी आगे लेगा वो आधा अरे यार को फोन एक सरी फोन एक सरी फोन ले रहा ఆయన ఏం చేయడు తీరా ఆయన ఫస్ట్ చెప్పిన పైసలు ఇచ్చేది నేనే భర్త పైసలు ఇయ్య అని చెప్పిన 500 इनको फोन 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 क्या करते తెలుగు ట్రాన్స్లేట్ ఒకసారి ఐదు కూడా తాను ఫోన్ ఇయ్య అంటుండు బుజ్జి ఏంటిది ఫోన్ ఇయ్యి ఒకసారి అంటుండు కొట్టాడు తీరా వాడు ఆయన ఓడు డ్రైవర్ కొడుతాడు ఇంత వచ్చిన సంపుతాడా డ్రైవర్ పైసలు కొడితే కారు ఎత్తాడా కేసు మరి ఏదేమైనా ట్రైన్ వీడియో మీద వచ్చినంత సపోర్ట్ మాత్రం ఈ సమ్మర్ దేని మీద రాలేదు నెక్స్ట్ లెవెల్ మళ్ళీ అది ఇక మనం మేము ప్రాంక్ చేసినాం ఆ, అది మీద. మస్తు నడిచినాయి. మస్తు నడిచినాయి ప్రతి వీడియో 3 లక్షలు సాయంత్రం వరకు 3 లక్షలు సాయంత్రం వరకు 3 లక్షలు ఏ వాళ్ళకి ఇస్తున్నా కింద వాళ్ళు ఏమున్నది అది ఖరాబ్ అయింది తాగే మూమెంట్ లో వద్దని చెప్తాం తూడు చిత్తున్నావా తాగుతారు అది మంచిగా ఉండొచ్చు మరి లోపట అది మంచిగా లేదన్న అన్నాయో కింద 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 అవురా ఖరాబ్ ఇట్లా ఖరాబ్ అవుడిందిరా సూపర్ మార్కెట్ లో తెచ్చింది ఎండాకాలం పోవచ్చు రత్నదీప్ డేట్ ఉంది వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ బిహార్ మీ అలాగైనా తెచ్చినాం మీకు ఏది తెచ్చినా కానీ ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి అలాగైనా తెచ్చినాం సంచి. సామాన్లు అన్ని ఇట్లా ఖరాబ్ అయింది పెడుతురు స్టోర్ లో ఒకసారి చెక్ అయ్యేది రత్నదీప్ వాళ్ళు మస్తు మంది సబ్స్క్రైబర్లు మేనేజర్లు మన దాంట్లో వాళ్ళకి ఇద్దాం తాగే మూమెంట్ లో అరే మీకు బాదం పాలు ఇస్తాం రా దీన్ని టచ్ చేయకూర్రి నేను ముట్టుకోకరు ఇద్దా ఇగో ఇప్పని కూడా ఇప్పలే సిల్లు పైసలు కొడుతుండు కోతిగాడు బాయ్ ప్రాంక్ అని చెప్పి మెయిన్ పైసలు దేరా ఏ సేట్
पण అదే మూడ్లు ఉన్నాడు. ప్రాంక్ 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 అదే ఉన్నది. వాడు సంపుతాడు, వాడే ఉన్నాడు సంపి ప్రాంక్ అంటాడు. సంపి ప్రాంక్ అన్నాం అనుకుంటారు రే. ఏ భయ్యా మెయిన్ పైసలు బత్త పైసలు ఏ దేరా ఓ నక్కో బాయ్. నీకు హిందీ మంచిగా వస్తుంది అక్క. నీకు వచ్చిన అంత ముత్తుకంత వస్తా చాలు. ఏనా పోయి ఏనా ఆ వీడియోలు చూసుకుంటే కావచ్చు నేర్చుకుంటా. ఇలా రాత్రి మేబీ వర్షం పడుతుంది కావచ్చు. ఎట్టు ఉడకపోతుందంటే అట్లా ఉడకపోతుంది. కొంత గాలి వచ్చిన సేపు మంచిగా అనిపించిండే. గాలి మొత్తం బాగానే అయింది. చెట్ల ఒక కొమ్మ కూడా మూతలేదు. ఖరాబైన బాదం పాలు ఉండే కదా, అవి కింద పారేసినాము. కింద పారేస్తే కూరగాయలు తీసుకొని అది మంచిదేమని చెప్పేసి తాగుతాం ఏమని చెప్పినామంటే చేతులకి జారిపోయిందని చెప్పినాం. పించరా ఏమని అబ్బా 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 అంటరా. అబ్బా ప్లీజ్ ఇప్పుతున్నా ఇప్పకు 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 ఇగో ఇప్తురు. ఇగో దొంగలు 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 దొంగలు. ఇగో ఏ ఇడిదే ఇడిదే ఇప్పిరు ఆల్రెడీ. దాసుకుంటారు మొత్తం. కనబడద్ది అవో కింద వారు పోసిరు మెల్లగా. కింద వారు పోసిరు మెల్లగా. గంత మంచి తెచ్చిన బాదం పాలు, గంత మంచి తెచ్చిన బాదం పాలు ఖరాబైనాయి. మంచిగా చూడు ఒకసారి. లాస్ట్ టైం మనం సనాక బంగ్లాలో ఓవర్ నైట్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. మీలో చాలా మంది అడిగిన వీడియో అండ్ ఆ వీడియో మీద మీ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వట్టికోటి వెంకటేష్ అని ఉన్నది. వెయిటింగ్ ఫర్ ఇంటర్వ్యూ అని అయితే కామెంట్ చేసిండు. అందరు ఇంటర్వ్యూలు తీసుకోమంటారు కదా, తీసుకుంటా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆర్కే క్రియేషన్స్ అని ఉన్నది. విజ్జీ కోతి ఫ్యాన్స్ అని కామెంట్ చేసిండు. మస్తు మంది లైక్ చేసారు దానికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఝాన్సీ రెడ్డి అన్నది. జింగా హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అట. నీ హోమ్ టూర్కి వచ్చింది కదా అట్లా గిరిని ఉంటుంది. గిరిని అరే మిరపకాయలు పట్టించుకరా వారా పొద్దున ఇట్లా అన్న కూడా ఇరుతుంది. ఇలా ఎండవేసిరా మరి ఎండొచ్చు ఇలా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్రవంతి గుంటుక అని ఉన్నది. గోస్ట్ హంటింగ్ వీడియోస్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసింది. 181 పీపుల్ లైక్ చేసారు. గోస్ట్ హంటింగ్ వీడియోస్ అంటే ఒక వీడియో మస్తు ప్లానింగ్ ఉన్నది. అది ఇక్కడ నుంచి మాకు పోనీకి ఎంత టైం పడుతుంది అంటే 14 గంటల టైం పడుతుంది ఆ లొకేషన్ పోనీకి. మేము పోతాం ఎప్పుడంటే ఇది ఏ నెల, ఇది జూన్ కదా, జూలై ఎండింగ్ వరకు అలా వీడియో వస్తుంది చూడండి. వర్షాకాలంలో నాకు తెలిసి ఇక్కడ నుంచి పోనీకి 14 గంటలు, రానికి 14 గంటల టైం పడుతుంది. ఒక మంచి లొకేషన్ గోస్ట్ హంటింగ్ది. ఆ షూట్ చేసి మీకు చూపిస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రేణుక సురిగ్గెలా అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్ ఫ్యాన్స్ ఎవ్రీడే వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి షాయ్ అని ఉన్నది. సెటిల్మెంట్ శంకర్ ఫ్యాన్స్ ఎంతమంది అని కామెంట్ చేస్తే 331 మంది లైక్ చేసారు. ఆ వీడియో చూసిరు కావచ్చు, ఎంజాయ్ చేసారు మస్తు మంది. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్కి. ఇది ఏంద్రా హరిప్రసాద్ ద లేడీ వాయిస్ హై హియర్. లేడీ వాయిస్ ఎక్కడ గల సనక బంగ్లా దాంట్లో నాకు సంబంధం ఒక్క నిమిషం నాదే అట్లా అన్నారు కానీ జింగిడిగాడు వీడే నవ్వుతుండు. లేడీస్ వాయిస్ అని పెట్టిర్రు సైలెంట్. ఇది నవ్వేది వాడేగో. డైరెక్ట్ ఇంటే వాయిస్ ఏదో లేడీస్ నవ్వంటే అనిపిస్తుంది. చూస్తే వీడిని అవుతుండు. హెడ్ ఫోన్ పెట్టుకుని చూస్తాం ఖచ్చితంగా భయపడుతుంది. దయమే నవ్వినట్టు అనిపిస్తుంది. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన మీరు చేసే కామెంట్లు ఏవైతున్నాయో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్లో ఖచ్చితంగా రెడీ చేస్తా. కామెంట్ అయితే వేయర్రి. ఎన్ని కామెంట్లు మొత్తం నింపారు, 10,000 కామెంట్లు వేయర్రి. గాయస్ ఈ వీడియో వచ్చేసి మధ్యలో బిస్కెట్ అయ్యేటట్టున్నది. ఇలా రికార్డ్ అవుతుంది. గోప్రో ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది.
ఏమైతుంది అంటే బాగా గాడుపులు ఎత్తుంది. ఇవాళ మొత్తం గాడుపు రాలే కదా, ఇప్పుడు ఇట్లా గిర్ర గిర్ర తిరుగుతుంది. తిరిగా ఎట్లా కనబడుతుంది వీడియోలో, బయటది ఏర్పడుతున్నారా? లైట్ వేస్తా బయటకేంది కనబడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఎక్కువైంది అనుకోండి, ఖచ్చితంగా మేము వచ్చేసి ఆగిపోతాం, కింది పోవాల్సిందే. ఎందుకంటే లైఫ్ రిస్క్ చేయలేం. ఈ గులుగుల పెడతాను అప్పంచి రాకపోతే దారా ముగ్గురం ఆడ పట్టు ఇట్లా ఇట్లా అవుతుంది, వేవ్స్ వస్తున్నాయి. అలా ఇద్దరు దొరికిర్రా పంచ ఫస్ట్ నేను కొడతా, నువ్వు కచ్చి మీద కొట్టవాని. ఇప్పుడు గొర్ర కొట్టినాను, నన్ను ఎట్లా కొట్టినావు? గట్టి కొట్టలే. రాక్ పేపర్ సీజర్ కొట్టిన కానీ కొట్టుందా? రాక్ పేపర్ సీజర్ ఫస్ట్ నేను కొట్టా నన్ను కొట్టినాక నేను కొడతా. కొట్టానా కొట్ట ఇటు కొడతాడు, ఎట్లా కొడతా అట్లా కొడతాడా. వానికే తాకింది మీద అత్తది పైన. ఇంకొకటి మనం ఆడదాం, అని కొడదాం. అబ్బా ఇప్పుడు ఫైనల్ కదా అయిపోయింది. లాస్ట్ అన్న రాకపోతే అంటే అన్న రాకపోతే అడదమ్మా. లాస్ట్ డే భయపడుతుర్రు లాస్ట్ డే రాక్ పేపర్ సీజర్. లాస్ట్ డే అన్నా మళ్ళీ లాస్ట్ డే భయపడుతురా అప్పుడు పేపర్ పెట్టాలి, మీ ఇద్దరు కథలు పెట్టాలి. ఘోరంగా ఎట్టున్నారు మన పరిస్థితి. కాడుపులే అచ్చా మెరిసింది, మొత్తం మెరుపు వచ్చింది ఇట్లా స్కైలా, లైటింగ్ వచ్చింది. అదే దేలెక్క రాయ్ ఒకసారి రాయ్. చరిత వంచుకున్నాం, చరిత వంచుకున్నాం. మ్యాయిపై క్లీమర్ మ్యాయిపై 3 ప్యాకెట్ అంటున్నా డబ్బాలు ఉరుముతుంది. ఒక్క పైన చూడగానే హెలికాప్టర్ లెక్కలు ఉంటావు చూసినావా, అట్లా అనిపించింది సడన్ గా చూసారు. పైన లేదా ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది, చేసి పెద్ద గాడుపు ఎక్కువరా అని. బాగా ఉరుముతుంది. మనము కింద ఉన్నాం అనుకుంటారు, అసలు చూపెట్టు చెట్లు లైట్ లైట్ బాయ్ ఫోన్ లైట్ అడ్డాను కింద ఒకసారి లైట్ పెట్టి మనకి గిట్ సైడ్ మా ఏర్పడతారు. మెరుసుడు మాత్రం ఘోరంగా మెరుస్తుంది. చీకటి అయితే అయిపోయింది. వాళ్ళు ఇంకా ఏమో చేస్తున్నట్టున్నారు. ఒకసారి వాళ్ళు ఏమైనా తినడానికి ప్రిపేర్ చేసుకుంటే ఇచ్చి పెడదాం. నార్మల్గా ఉత్తి ఉంటే అన్న చెప్పి కింది పైన కనమందాం, వాళ్ళు భయపడతారు. ఒకసారి అడుగుదాం మళ్ళీ. ఇంకా ఏం చెప్తారు? ఏం లేదా? ఓకే భయ్యా थोड़ा नीचे आना नीचे और ऊपर नीचे ऊपर नीचे नीचे ऊपर बार बार करो. उठो
వచ్చిరాని హిందీలో చెప్పిన ఆయన లేపుతుడు. ఫస్ట్ కిందికి, తర్వాత పైనకి, తర్వాత కిందికి పైనకి. ఉప్పర్ 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 ఉప్పర్. వాళ్ళు ఫోన్ చేసిరు. పైన టాప్ పడపడం కప్పడం అంటుంది. వీడియో ఇస్తున్నాం మేము. చెట్ల మీద కాదు, పల్టీ ఎత్తున్నాం. ఎందుకంటారు ఏమో మొత్తం. మీరు భయపడాలని ఎంజాయ్ చేస్తున్నాడు మీరు. ఎంజాయ్ నువ్వు నేను తోలుకొస్తా, నువ్వు ఎంజాయ్ చేద్దురా కోతిగా. మరి అత్త అంటే అద్దను ఏం చేయకూరు. భయపడకూరు, ఎంజాయ్ చేస్తున్నాడు మీరు. పల్టీ ఎత్తాం ఉత్తిగా అంతే. పాల్టీ కాదు, పల్లెత్తున్నావా? నిన్ను కూర్చోబెట్టి పల్టీ వేపిస్తారు రేపు నిన్ను ఒక్కని కూర్చోబెట్టి పల్టీ వేపిస్తాం. నువ్వు వచ్చినాక చూసుకున్నావు దారా నువ్వు. అంటే ఇట్లకి లీడ పంపిద్దాం అని చూస్తున్నావు ఏంది? ఏ వద్దురా. సరే సరే, ఒక్కసారి కిందికి దించినాక ఏరుకురు. ఇప్పుడు వచ్చేసి గైస్ మన జాంబియాడ్ అయితే ఒక మంచి పాట నేర్చుకుండు. పాడతా అని చంపుతుండు. పాడరా. ఫోన్లో చూస్తే వాడదా ఎట్లానా వాడు, నీ బుద్ధునట్టు వాడు పాడు. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదిలిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అనువనున వీడే మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగు ప్రయాణానికి శ్రీకారం, దేహంలో మునిగిన చిరునవ్వుకు చల్లని తన చెయ్యి అందించే స్నేహంతో మొలకెత్తించిన తన ప్రేమంటే, మేఘంలో నిదురున పోయిన రంగులు. ట్యూన్ నువ్వు మంచిగా వాడతావురా, ట్యూన్ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు వాడిన లిరిక్స్ మళ్ళీ వాడన్నా. ఆకాశం తాకేలా వడగాలై నేల ముఖం ఇట్లా పెడుతున్న ముఖము. డోంట్ డిస్టర్బ్, సీరియస్ నవ్వకండి. అరే క్రేన్ మీద సినిమా కూడా ఇట్లా పోతుందా? ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదిలిచ్చే గగనంలా. అయిపోయింది పాట. ఇప్పుడు మాకు 2 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. గాలి కొద్దిగా ఎక్కువ లేచింది. సో ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేము. డైరెక్ట్ ఇన్స్టంట్ ఫుడ్ తీసుకొచ్చుకుంటే అటు కాల్చినట్టు వేసి తినేటోళ్ళము. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా లేదు మా దగ్గర. మాకు కావాల్సింది గరం నీళ్ళు. ఇప్పుడు జాంబీ వెనక పోయి పెట్టగలుగుతావా? ఏంటి గరం నీళ్ళు? ఇలా పెట్టలేం. గరం నీళ్ళు ఒక్కటి వచ్చినాయంటే 3 కప్పులు ఉన్నాయి ఇన్స్టంట్ నూడిల్స్, అలా పోసుకొని తినొచ్చు. ఇవే కేక్లో బీక్లో ఇంకేమున్నాయి తినేటి అలా? ఏం లేవు లేకపోతే మరి అవిటైనా ఖచ్చితంగా వీటిని వేసుకుందాం. మరి ఏమైనా తినడానికి ఏం లేవు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని వాటర్ గరం చేసి జామీడ అక్కడ నుంచి ఇస్తాడు. అది భవన్ ఉందారా? భవన గ్యాస్ స్టవ్ పెట్టినా. ఓకే, ఆ వాటర్ మేము ఇక్కడ లోపల పోసి తర్వాత తిందాం. పోతావా? మెల్ల పోగలుగుతావా? చెక్కున్నా కానీ నేనే వేసుకుందాం. మంచిగా ఉన్నది కానీ చక్కగా పెట్టరాదు ఇలా. వెనుకకో వెళ్ళా పిడుగు పడగల ఊరుంతా ఆయనతో ఒక మెరుపు వచ్చిపోయింది అనుకో. ఒక్క దిక్కుంటే ఒక చెట్ల దిక్కు వచ్చా మనం. గిట్లుండే ముంగడ చెట్లు ఉండే ఇవరిదాకా రివర్స్ అయినా గిట్లుండే అన్న మన గిట్లుంటే గిట్ల అయింది. తిరిగి స్టూడియో గాడుదావు. పోతున్నా పిడుగు పడితే అందరం పోతాం. నేను ఒక్కనే కాదు, వాన పడేటప్పుడు పడుతుందా అంటారు. వాన పడేటప్పుడు పిడుగు పడదా? చిన్న పిడుగు నీ అంత నీళ్ళకుంటారు చిన్న బయట పడేవారు దిక్కన. అయ్యో సినిమాలా
మొగతీర సినిమాలో అదేనా హెలికాప్టర్ రీటేక్ పోరా నాయన రీటేక్ అన్న మిత్ర అమౌంట్ హీరోయిన్ పేరు మిత్ర విందో మిత్ర మీద కాదు, నువ్వు కింద పడ్డావు అనుకో. విందా పలుకుతుంది ఇందు కంద్రిగా కందిరిగా వచ్చింది గాయస్. ఏ గివ్ మీ గ్యాస్ అండ్ బగోనెస్ గివింగ్ మెల్ల వాటర్ గరం చేసి ఇద్దరా అలా ఏమేమి ఉన్నది ఇద్దే. ఇలా ఏమేమి వచ్చినాయంటే మ్యాగీ మొత్తం వండి వస్తుంది, ఒక చెంచా వస్తుంది, ఈ చెంచాని తీయాలి, కలాసి సెట్, ఇలా వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉంచి తినడే వాటర్. కాలుతుంది ఇది కాలుతుంది. కింద పెట్ట మొత్తం కింద పోయింది, గబ్బు అయింది కింద. అవు తిత్తావు లైట్ పడదు మొత్తం మళ్ళీ ఇలా పోయి ఆవు మసివాడ పెట్టుకో. సెట్ కరమే చాలు. ఇలా పోయి మీద వసుకో కాళ్ళ మీద మెల్ల పెట్టకు కాళ్ళ మీద వసుకో మెల్ల దారెత్తిపోయి పోయి రప్పన అనుకో అబ్బో కాలుతుంది. ఇట్నే పోయి బాస్ ఇలా పోయి. ఇంకోటి అరే కూరం కరమేనేరా ఇంకా పోయి పోయి బస్ జింగిగా గరం లేవు, తక్కువ గరమైన కదా కాలుతుంది సుర్ర ఇంకోటి ఎన్నో ఇంకోటి కానీ పక్క పంటున్నది కానీ అటవారు మొత్తానికి గాయస్ మన మ్యాగీ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇదే మ్యాగీ తినబుద్ధి కాదు ఇది, కాకపోతే తినాలి, మాకు వేరే ఆప్షన్ లేవు ఇక. కడుపు నిండా అయితే గాయస్ తిన్నాం మ్యాగీ. ఇప్పుడు వచ్చేసి చేసేది ఏం లేదు, ఇంత హైట్లో ఉన్నాము, ఇలా ఏర్పడుతుంది అగ్గిదికి లైట్లు కొడతా ఇది చెట్లకు ఇగో ఏర్పడుతున్నాయా? ఏర్పడుతుంది కానీ ఎగ్జాక్ట్లీ పెద్ద వేరే లైట్ అయ్యి పోలీస్ లైట్ అది నేను కింది పెడతా. ఇదే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కదా, ఉడకపోతుందేమో ఈ స్టార్ట్ చేసుకొని ఏసీ వేసుకొని పండుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇంకా రివర్స్ అయింది, చలి పెడుతుంది, వర్షం పడేటట్టుంది, ఇట్లా చల్లగా వస్తుంది గాలి, ఇది అద్దమేమో ఖరాబ్ అయింది, కింద పోతలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఇట్నే వండుకోండి. మీరు ఇట్లా వాటర్ ఇట్నే వాటరా ఇంకకు మనం ఇట్నే అయ్యా చోటుగా రగ్గులు ఇట్లే కావచ్చు, రగ్గులు అవసరం లేదు, రగ్గులు ఉన్నాయి ఎన్నుకుంటే పట్టుకొచ్చిన ఏమవసరం ఆయన. ఓకే సెట్ ఇట్లా కావాలి ఒకటి వేరు రోడ్ పైనుంచి వెళ్ళి ఏ వెహికల్ పోయినా ఏం మాట్లాడుకుంటా పోయినా కానీ క్లారిటీ వినబడుతుంది. నిద్ర అస్సలే పడతలేదు. ఇటు చూస్తున్నా అటు చూస్తున్నా, లారీ పోతుంది కదా, సప్పుడు మీకు వినబడుతుంది కావచ్చు, మా దగ్గరికి నుంచేలా పోతున్నట్టు అనిపిస్తుంది సప్పుడు. నిద్ర అస్సలే పడతలేదు. వీళ్ళు మంచిగా అన్నారు, ఇక వీడు అన్నారు, వీడు వెనుక వీళ్ళు అన్నారు. ఇది గాలికి తిరిగినప్పుడల్లా భయం అనిపిస్తుంది. దాన్ని నిద్ర పడతావా అంట, లేకుంటే తెల్లారదాకా ఇట్లా జాగారం వేయాలి. 11:30 అవుతుంది టైము. చూద్దాం, తిరుగుతుంది మళ్ళీ. ఇక చెట్లను చూస్తే ఏర్పడుతుంది, ఇక తిరుగుతా మెల్ల కాడపచ్చిన కొద్ది తిరుగుతుంది. వాళ్ళు కూడా మంచిగా క్రేన్లు అన్నారు, క్రేన్లనే ఇక ఎంతో విరిగింది ఇప్పటికిప్పటిన. గుడ్
గుడ్ మార్నింగ్ గాయస్. మొత్తం వాన అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూడవచ్చు మొత్తం చలి పెట్టింది. చెదరు కప్పుకున్న ఏమైందని చూసరికి మొత్తం వాన శనుకులు పడతా ఉన్నాయి. ఇప్పుడే మెలకు వచ్చింది సప్పుడికి. అన్నా వాన పడుతుంది చూసినావా? ఇగో పడంతి నీళ్ళు లైటింగ్ కూడా వచ్చేసింది. మొత్తానికైతే గాయస్ తెల్లారింది. అంతేకాకుండా మన క్యాంపింగ్ టైం ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. బయట సైడ్ మీరు చూడవచ్చు మొత్తం తెల్లారిపోయింది. అరే కిట్టు ఒక టైం చూపిద్దాం లోపల అని. హే సిరి, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ మై లొకేషన్? 5:38కు సన్ రైజ్ ఉండే స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. హే సిరి, వాట్ ఈస్ ది టైమ్ రైట్ నౌ? 6:11 అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు మన సన్ రైజ్ టైం ఏదైతే ఉందో అది అఫీషియల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రీడని చెప్పి కింది దించి మందాం. ఇక నిన్న నైట్ మంచిగా కనవాలే కదా, ఇవాళ చూడు ఇక ఎంత క్లారిటీ కనబడుతుందో. ఇది మన టవరు షీట్లు టోటల్లీ హైట్. ఉత్తరో టైం అయిపోయింది కదా, కిందికి దించి పేరు రానంటే దించాను నాకు కిందికి అంటాను. దించరా? ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే కిందికి దిగుతారు భయ్యా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పైన అవుతున్నాం. కొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నాం. ఎయిర్పోర్ట్ వచ్చేసింది. బండి తిరుగుతుంది మొత్తం. కోతి స్టార్ దింపుతుంది. పడపడ అంటుంది. సక్సెస్ఫుల్లీ ల్యాండ్. పెంట్లు వేసామనరా బాయ్, సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్. అరే పారా పంచల్ని నిన్నట్టు నుంచి అది కిందికి ఎప్పుడు పోతామా ఇదే భయమైంది. సక్సెస్ఫుల్ వస్తే అబ్బో ఘోరంగా భయమైంది ఇవాళ దాకా. బంద్ కరో గాడి, బంద్ కరో. అదే కోల్డ్ తిరుగుతుంది ఇట్లా కాలు తిరుగుతా ఉన్నది. నిద్ర కంప్లీట్ కాలేదు. రాత్రి ఏమో నిద్ర పట్టలేదు, పొద్దుగానే చెప్పని మేలుకి వచ్చింది. సో ఎనీవే గైస్, మనమైతే నిన్నటి నుంచి ఇవాళ వరకు మన కార్లో అయితే సర్వైవ్ అయినాం. నల్లరం కూడా వచ్చింది. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.